హలో నమస్తే అండి. నేను దాలియా గింజల్ని ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. అది ప్యాకెట్ వచ్చి 80 రూపీస్ పడింది. వాటిని నేను నారుగా చల్లాను. నాకు ఇక్కడ ఖమ్మంలో ఈ గింజలు అయితే దొరకలేదు, కనీసం మొక్కలు కూడా దొరకటం లేదు. అందుకని నేను ఆన్లైన్లో తెప్పించాను. వాటిని నేను ఎలా నారు చల్లానో మీకు చూపిస్తాను. ఇవిగోండి, ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. ప్యాకింగ్ అయితే బాగా వచ్చింది. ఇవిగోండి సీడ్స్ నల్లగా. దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయని అయితే వచ్చినాయి. చూద్దాం ఇప్పుడు వీటన్నిటిని నాటేసేద్దాం. కలర్స్ అయితే ఇవి ఉన్నాయని ఇచ్చారు. చూడండి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని నాటుదాము. ఇదిగోండి, వీటిలో నాటుతున్నాను. అంటే కిచెన్ వేస్ట్తో తయారైన మట్టి, ఇంకా ఆవు ఎరువు, కొంచెం ఇసుక కలుపుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ పార్ట్స్లో నింపి గింజలు వేసేద్దాము. అంతలోకి ఇవి ఉన్నాయి, దీనికేమో రాళ్ళు వేసాను. ఇలాగా పోసుకున్నాం కదా, వీటిలో కొంచెం వాటర్ పోద్దాము. ఫస్ట్ కొంచెం వాటర్తో తడిపితే ఫస్ట్ అయితే కొంచెం అట్లాగా వాటర్తో తడుపుకున్నాము మట్టిని. ఇప్పుడు వీటిలో సీడ్స్ వేస్తున్నా. కొంచెం దూరంగా వేస్తాను. వేసేసాను. ఇప్పుడు వీటి మీద మళ్ళీ మట్టి వేస్తాను. ఒక 2 ఇంచులు మట్టి వేస్తాను. వీటి మీద మళ్ళీ పైన నీళ్ళు పోసి బాగా తడిచేటట్టు నీళ్ళల్లో పెట్టా. ఇప్పుడు వీటిని ఒక వారం రోజులు నీడలో పెడతాను.
ఎప్పుడు జర్మినేషన్ అవుతాయో చూద్దాం. అసలైతే ఒక 5 డేస్లో జర్మినేషన్ అవ్వాలి, మొలకలు రావాలి. చూద్దాము, మళ్ళీ తర్వాత కలుద్దాం. హలో, చూడండి, ఇవి 10 డేస్కి ఇలాగొచ్చినాయి. 7 డేస్కి అయితే కొంచెం మొలకలు కూడా బాగానే వచ్చినాయి. నేను ఇక వీటిని పక్కకి నీళ్ళలో పెట్టేసేసి ఇక వీటిని చూడలేదు, చక్కగా పెరిగినాయి. ఇంకొక 3-4 ఇంచెస్ పెరిగిన తర్వాత వాటిని తీసి నేను వేరే దగ్గర పెడతాను. వేరే మొక్కలుగా పెడుతుంటే వీటిలో మాత్రం వాటర్ పడింది, వీటిలో వాటర్ అసలు పడలేదు. అప్పుడు నేను గింజలు వేసిన తర్వాత అసలు వీటికి వాటరింగే చేయలేదు. వీటి మీద ఒక క్లాత్ పెట్టేసేసి పక్కన పెట్టేసేసాను నీడకి. త్వరగా జర్మినేషన్ అయినాయి. మనం వాటర్ ఇచ్చినట్టయితే మాత్రం ఈ త్వరగా జర్మినేట్ అవ్వవు. నేను వీటికి పాలు ఎలా కలిపానో కూడా మేము వివరంగా చూపించాను. ఆ విధంగానే కలుపుకొని పెట్టుకుంటే చాలు, చక్కగా వస్తాయి. మనము కోకోపీట్ అవన్నీ కూడా వేయనవసరం లేదు, డైరెక్ట్గానే మట్టి, కొంచెం ఇసుక, అదే కిచెన్ వేస్ట్ తయారైన మట్టను, ఈ కొంచెం ఇసుకను మళ్ళీ కౌ మెన్యూర్ కలిపి పెట్టానండి, అంతేను. నేను ఎప్పుడు ఏ మొక్కలు పెట్టినా కూడా నేను అలాగే పెడతాను, విత్తనాలు వేసినా కూడా అలానే వేస్తాను. చక్కగా అన్నీ వచ్చినాయి. ఇవి ఇంకొంచెం పెరిగిన తర్వాత అప్పుడు వీటికి వేరే కుండీలలోకి షిఫ్ట్ చేస్తాను. వీటిలో మరి ఏమేమి కలర్స్ వచ్చినాయో నాకు తెలియదు, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. చూడండి, చక్కగా వచ్చినాయి మొక్కలు అయితే. చూడండి, ఇప్పుడే ఇంకొక వేరే ఆకులు కూడా వస్తున్నాయి. వీటికి ఇప్పుడు కొంచెం వర్మి కంపోస్ట్ వేస్తా, కొంచెం వర్మి కంపోస్ట్ వేసి వాటర్ ఇస్తాను, చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను కొంచెం వర్మి కంపోస్ట్ ఇస్తాను. బాగా గట్టిగా అయిపోయింది, పొడిగా అయిపోయింది. తీసి పక్కన పెట్టేసే వరకు వర్మి కంపోస్ట్ కాస్త ఆరిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు కౌ మెన్యూర్ ఇచ్చినట్టయితే ఒక్కొక్కసారి ఏమైనా వేడి తగిలిందంటే అవి మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇప్పుడైతే నేను కౌ మెన్యూర్ ఇవ్వకుండా వర్మి కంపోస్ట్ ఇచ్చి కొంచెం వాటరింగ్ చేస్తున్నాను. చాలు ఇంకా. ఇలాగా వాటర్ బయటికి వెళ్ళిపోతే ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతే చాలు, అవి చక్కగా పెరుగుతాయి. ఈ మళ్ళీ తర్వాత మనం పాటింగ్ చేసుకునేటప్పుడు చూద్దాము. డాలియా గింజలు అయితే త్వరగానే జర్మినేట్ అయినాయి. 7 డేస్కే చక్కగా మొలకలు వచ్చినాయి. తర్వాత 3 డేస్కి చక్కగా 2 ఇంచులు పెరిగిపోయినాయి. చూసారు కదా, మనం ఆన్లైన్లో తెప్పించుకున్న సీడ్స్ కూడా చక్కగా జర్మినేట్ అయ్యి మొక్కలైతే వచ్చినాయి. నేను వస్తాయో రావా అనుకున్నా, మాకైతే ఇక్కడ నర్సరీలో ఈ మొక్కలు దొరకవండి. ఎక్కడి నుంచి అన్న బయట నుంచి తెప్పించుకునే వరకు మొక్క మంచిగా పెరిగిద్దా లేదా అన్న ఉద్దేశంతో, అందుట్లో అవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. అందుకని సీడ్స్ తెప్పించాను. ఇవి 80 రూపీస్ అయినాయి, కానీ బాగా వచ్చినాయి. కాకపోతే వీటిలో ఎన్ని కలర్స్ ఉంటాయో ఏమో తర్వాత తెలుస్తుంది. మరి ఈ సీజన్ అయితే వస్తుంది, మరి ఫ్లవరింగ్ వస్తుందో రాదో తెలియదు. ముందైతే మనం వీటిని కొంచెం పెరగనిచ్చిన తర్వాత మళ్ళీ పాటింగ్ చేద్దాము. కనీసం దాంట్లో దుంపన్న తయారైతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకు వాటి నుంచి వెళ్ళి మొక్కలు వస్తాయి చక్కగా, అప్పుడైనా గ్రో చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేను నాటిన విత్తనాలు అయితే చక్కగా జర్మినేట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.